బెర్రీస్ పాన్ కేక్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బెర్రీస్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బెర్రీస్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపించేస్తుంది. అంటే ప్యాన్ కేక్ వేసే కంటే ముందే ఖాళీ అయిపోతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఎవరిని దగ్గర లేకుండా చూసుకోవాలి. దీనికి స్టార్ట్ చేద్దామా మరి? బెర్రీస్ ప్యాన్ కేక్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, స్ట్రాబెర్రీస్. ఇది సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు మనకి ఈజీలీ అవైలబుల్. సో ఇవి మనం ఫస్ట్ మిక్సీలో కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాం. సరే, ఇదిగోండి మిక్సీ జార్. బ్లూబెర్రీస్ మనం ఒక 5 తీసుకున్నాము. ఓకే, ముందు ఏం వేసారు? బ్లూబెర్రీస్ వేసాను. ఓకే, ఇప్పుడు మల్బెర్రీస్. ఓకే, దాని తర్వాత స్ట్రాబెర్రీస్. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటాం. అయిపోయినట్టే పేస్ట్. వావ్. సో ఇది పక్కకు పెట్టుకున్నాము. ఒక బౌల్ తీసుకొని, సో ఇప్పుడు ఒక బౌల్లో మనం ఫస్ట్ ఎగ్స్ తీసుకున్నాం. ఓకే, 2 eggs వాడతామా? 2 eggs. దాని తర్వాత మైదా. ఇది మన ఫ్లవర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు దగ్గరలో ఉండేవే. ఇప్పుడు సీజన్ కాబట్టి బెర్రీస్ కూడా తెచ్చుకున్నామంటే చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా, అవును, బెర్రీస్ ది పేస్ట్. ఆ పేస్ట్ దీంట్లో వేసుకో. తీయగా పుల్లగా అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే ఇంట్లో చేసాం కాబట్టి. అవును, ఈజీ ఫర్ కిడ్స్ బ్రేక్ఫాస్ట్. సో దీని తర్వాత మనం మిల్క్ వేసుకున్నాము. మిల్క్ మనము ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసి చూసుకొని వేసుకున్నాం. దోస బ్యాటర్ లాగా రావాలి. ఇది షుగర్. ఓకే, షుగర్ కూడా మనం అడ్జస్టింగ్ వేసుకోవచ్చు, ఎందుకంటే బెర్రీస్ మనకు న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇది ఒక పించ్ సాల్ట్ వేయాలి. ఇది జస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్ కోసం అని వి యూజ్. ఇప్పుడు మనము ఇదంతా మిక్స్ చేసుకుంటాం. మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో జస్ట్ ఆ కన్సిస్టెన్సీలో. సో కాస్త టైట్ అయిందంటే మనము మళ్ళీ ఒకవేళ టైట్ అయితే పాలతో చేసుకోవచ్చు. ఒకవేళ మనకి లూజ్ కన్సిస్టెన్సీ అనిపిస్తే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. సో మన అంటే పర్టికులర్ మెజర్మెంట్స్ ఏమి ఉండదు, మన టేస్ట్ ని బట్టి మన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా బ్యాటర్ కలుపుతూ ఉండండి. లోపల స్టవ్ కూడా ఆన్ చేస్తా. ఓకే, మనకి బెర్రీస్ ఇంకా ఫ్లేవర్ కావాలంటే పేస్ట్ కూడా ఇంకా యాడ్ చేసుకొని, అంటే పిల్లలకి లైక్ సర్వింగ్ అప్పుడు కూడా వీ కెన్ జస్ట్ గివ్ దెమ్. ఎందుకంటే పిల్లలు నార్మల్గా మన స్ట్రాబెరీస్ అంటే హోల్ ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా కూడా చేసి జామ్స్ లెక్క అట్లా కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి కూడా వీ కెన్ గివ్. ఓ, డైరెక్ట్ గా ఈ పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకొని హనీ లాగా అలా కూడా చేసుకోవచ్చు. మంచి ఐడియా. ఇలాంటి టిప్స్ అన్ని మీ దగ్గరే బాగా తెలుస్తాయి అన్నమాట, బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర. ఓకే ఓకే, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనకి ప్యాన్ కూడా హీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం డ్రిజిల్ చేస్తాము. దీని మీద మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ ఇంకా మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి. ఇంకొక పెద్ద మీకు గరిట నేను ఇస్తాను. ఓకే, తీసుకోండి. సో ఇది జస్ట్ లైక్ మన దోశ బ్యాటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్. ఇవి పెద్ద పెద్దగా కాకుండా చిన్నగా చిన్నగా కూడా, అంటే పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న అయితే వాళ్ళు తొందరగా ఒక గల్పులో వేసుకుంటారు కాబట్టి. సో మనం ఇలా దోశ లాగా చెయ్యని కూడా అవసరం లేదు, అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో మనకు ఆ సైజ్ ఎంత
ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఓకే ఓకే. సో జనరల్గా ఈ క్రిస్మస్ రోజున ఎలా ఏం చేస్తూ ఉంటారు? మీ డే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? సో మేము నైట్ 24th నైట్కి ఈవినింగ్ చర్చ్కి వెళ్తాం అనమాట. లైక్ 11:30, మార్నింగ్ వచ్చేసరికి 4 అయిపోయింది. ఓకే. యా, సో లైక్ స్పెషల్ డిషెస్ అంటే లైక్ నేనైతే బిర్యానీ అయితే కంపల్సరీ, లైక్ మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్ అట్లాంటివి బాగా చేస్తాం. సో ఇంకా 4 o'clock మేము వచ్చేసాక మేము పడుకుంటాము, ఒక 10 అవుతుంది. సో వి జస్ట్ అంటే విల్ హ్యావ్ ఫన్. అంటే మనకి కొత్త బట్టలు వేసుకొని కొత్త డిషెస్ చేయడం, దాంట్లో నా పిల్లలు కూడా దే విల్ హెల్ప్ మీ ఇన్ డూయింగ్. అంటే వాళ్ళు కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో వెన్ ఎవర్ ఐ ట్రై న్యూ రెసిపీస్, వెన్ ఏమైనా చేయాలంటే దే విల్ కమ్ అండ్ హెల్ప్ మీ. సో అదొకటి నాకు ఐ లైక్ దాట్. సో ఫ్రెండ్స్ని వెళ్ళి కలవడం, ఫ్యామిలీ, రిలేటివ్స్, సో వి ఎంజాయ్ దట్ డే. సో మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి కదా? ఎస్, చాలా బాగున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం. సో దీని ఫైనల్ గార్నిషింగ్ ఏమన్నా ఉందా? యా, మనం చాక్లెట్ సాస్ దీని మీద వేసి చెరీస్తో గార్నిష్ చేసుకుందాం. షూర్. మన హర్షీస్ చాక్లెట్ సాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ సాస్ పైన వేస్తే ఇంకా ఎవరో మాత్రం వదులుతారు. చిన్నల నుండి పెద్దల వరకు everybody will enjoy. చెరీస్ తోని గార్నిష్ చేసుకో. వావ్, ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. యా, పిల్లలకైతే మరి దే విల్ లైక్ ప్రెజెంటేషన్. సో బెర్రీస్ పాన్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా, బెర్రీస్ పాన్ కేక్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్రిస్మస్ స్పెషల్ బెర్రీస్ పాన్ కేక్ రెడీ చేసేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెర్రీస్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్ 1 కప్పు, మల్బెర్రీస్ 1 కప్పు, స్ట్రాబెర్రీ 1 కప్పు, కోడిగుడ్లు 2, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, పంచదార తగినంత, పాలు 1 కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ కొద్దిగా, చెర్రీస్ కొద్దిగా. బెర్రీస్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టేసి అందులో మైదా పిండి, మిక్సీ పట్టుకున్న బెర్రీస్ పేస్ట్, పాలు, పంచదార, బేకింగ్ సోడా, సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని పాన్ కేక్స్ లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుని పైనుంచి చాక్లెట్ సిరప్, చెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెర్రీస్ పాన్ కేక్ రెడీ.